భారత్ తన ఓవర్ డిపెండెన్సీ అని అంటాం కదా, అది అమెరికా మీదనో లేకపోతే ఒక దేశం మీదనో డిపెండ్ ఏం కాలే. ఇది విజ్డమ్ అంటారు, ఇది తెలివితేటలు అంటారు, ఇది స్ట్రాటజీ అంటారు. రష్యా ఎప్పుడన్నా మనకు టారిఫ్లతో ధమ్కీ ఇచ్చిందా? రష్యా ఎప్పుడన్నా మన మీద పెనాల్టీ లేచిందా? రష్యా ఎప్పుడన్నా భారత్ని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేసిందా? అడ్డగోలుగా మాట్లాడిందా? నేను రష్యా ఉన్న సత్తాకు, రష్యాకు మనకున్న దోస్తీకి పుతిన్ గారు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, నేనే పాకిస్తాన్ జరాగుమని చెప్పిన, తర్వాత ఇద్దరం కలిసి కొడదామని చెప్పిన, జరాగు అని చెప్పి పుతిన్ గారు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ చిల్లర దందలు పుతిన్ చేయడు. ఈ ట్రంప్కే ఉన్నది, కిందికే మీద దాకా ఒక పంపు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళా అమెరికా ఏం పార్ట్నర్షిప్లు చేసింది? అసలు పార్ట్నర్షిప్ చేసింది అమెరికా? నేను శాంక్షన్లు పెడతా. ఓడరా నువ్వు పెట్టనీకే, నువ్వు ప్రెషర్ టాక్టిక్స్ యూజ్ చేసినావు. అసలు నువ్వు నాకు చాయిస్ ఇవ్వకుండా, నాకు ఛాన్స్ ఇవ్వకుండా గెలకనికి ప్రయత్నం చేసినావు. నీ ట్రాన్సాక్షనల్ పవర్ ఏ రకంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇలా భారత్ వరల్డ్తో ట్రేడ్ చేస్తుంది రాబాయ్, నువ్వు ఓడి మాట్లాడనీకే అని చెప్పి ఇలా భారత్ తన ఇండిపెండెంట్ స్ట్రాటజీ ముంగట పెడుతుంటే, అటానమీ ముంగట పెడుతుంటే వీళ్ళకు బగబగమండి భారత్ సర్కార్ని తిడతానని అంటారు. నువ్వు భారత్ సర్కార్ని తిట్టినా ఈ సబ్జెక్టులో భారత్ని తిట్టినట్టేరా. ఇక నీకు అర్థమై సస్తలేదు ఫస్ట్.